నువ్వు పెట్టింది ఓకే, నేను మేము పెట్టింది మనకు లేవా. ఉన్నారు. ఇంకెంత నీకు ఎవరు రమ్మని సరిపోతుందా? రోడ్డు పోయారు. ఈరోజు మనము కడప జిల్లాలో కార్స్ రెంట్కి తీసుకొని దానికి డబ్బులు చెల్లిస్తానని చెప్పి తిరిగి రెంట్ చెల్లించకపోగా ఆ కార్లను వేరే చోట మార్ట్గేజ్ చేసి దాదాపు ఒక 37-40 కార్లు మోసం చేసినటువంటి ఒక ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొదటి నిందితుడు నిమ్మకాయల వెంకటశేఖర్ రెడ్డి, ఇతను నవీకోట కడపకు సంబంధించిన వాడు. అలాగే షేక్ జిలానీ, ఇతను కూడా ఈ నవీకోటకు సంబంధించిన అతనే. సో వీళ్ళిద్దరు కలిపి దాదాపు ఒక 37 కార్లని ఆ ఓనర్ల నుంచి మీకు నెలకి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొని వాళ్ళకి కొంతకాలం చెల్లియటం, తర్వాత డబ్బులు చెల్లించకుండా ఈ వెహికల్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి వేరే చోట కుదువ పెట్టి డబ్బులు తీసుకొని ఓనర్లు తెలియకుండా చేయడం జరిగింది. సో దీంతో మనకు ఫస్ట్ వీరేందర్ అనే పర్సన్ మన దగ్గరికి వచ్చి ఆయన సంబంధించిన 3 వెహికల్స్ ఈ విధంగా తీసుకెళ్లారు, మళ్ళీ మనకు ఇవ్వట్లేదని చెప్పగా దాని మీద మనం కేసు రిజిస్టర్ చేశాము. క్రైమ్ నెంబర్ 319/24. ఈ చీటింగ్ దాని మిస్అప్రాపరేషన్ కింద మనము కేసు రిజిస్టర్ చేసి కేసు విచారణ చేపట్టిన తర్వాత
ఈ వెంకట శశిధర్ రెడ్డి అతని అనుచరుడైన జిల్లాని వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకొని వాళ్ళు విచారించగా దరిదాపు ఆ వీరేందర్కి సంబంధించిన 3 కార్లే కాదు, మిగతా దరిదాపు ఇంకొక 34 కార్ల దాకా కూడా వీళ్ళు ఇదే విధంగా చేసినట్లు మనకు సమాచారం రాగా వాళ్ళని పెట్టుకొని మనం ఇప్పుడు మన గ్రౌండ్లో ఉన్నటువంటి కార్లన్నింటినీ కూడా మనం వాటిని ఎవరి దగ్గర అయితే మార్ట్గేజ్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా రికవర్ చేయడం జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించి కడప తాలూకా పోలీస్ స్టేషన్లో మనకు కేసు రిజిస్టర్ అయిన తర్వాత మా ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు దీన్ని కొంచెము సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించి దాదాపు ఒక 3 టీమ్స్ ఫామ్ చేసి మా కడప ఇన్ఛార్జి డిఎస్పీ గారు రమాకాంత్ గారు కూడా దీన్ని ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించి అందరూ కూడా టీం కలిసి ఈరోజు ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఏదైతే ఈ చీటింగ్ చేసి ప్రజల నుంచి కార్లు రెంట్కి తీసుకొని డబ్బులు ఇస్తారని చెప్పి మోసపెట్టి చేశారో వాళ్ళిద్దరిని కూడా ఈరోజు మనము కోర్టులో హాజరుపరచడం జరుగుతాం. సో కాబట్టి ఈ పర్టికులర్ కేసులో పనిచేసేటువంటి మా సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఉన్న సమాచారం ఏంటంటే ఇప్పుడు దాదాపు 35 కార్లు అంటే వీటి విలువ దాదాపు 2 కోట్ల దాకా విలువ ఉంది. సో చాలా మంచి వర్క్ నిజానికి. సో ఈ వర్క్లో పార్టిసిపేట్ చేసిన మా ప్రతి ఒక్క సిబ్బందికి కూడా నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఇద్దరు కూడా నబీకోట కడపకు సంబంధించిన వాళ్ళే. సో ఈ మనకి ఎవరైతే శశిధర్ రెడ్డి ఉన్నాడో ఇతను ఎర్లియర్గా కియా మోటార్స్లో వర్క్ చేసేవాడు. సో అక్కడ కొంచెం హెల్త్ రీజన్స్ వల్ల బయటికి రావడం, తర్వాత ఏదో కొంచెం రియల్ ఎస్టేట్లో పోవడం, రియల్ ఎస్టేట్లో కూడా సరిగ్గా చేయలేకపోవడం, అక్కడ ఫైనాన్షియల్గా స్ట్రెస్ అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో పోవడం. సో సబ్సిక్వెంట్గా ఇట్లా కార్లు రెంట్కి ఇస్తే నెలకి రోజుకి ఒక 500 అట్లా వస్తాయన్న ఉద్దేశంతో తీసుకొని ఎప్పుడైతే అతనికి అప్పుల వాళ్ళ నుంచి కొంచెము ఇవ్వాల్సిన అవసరం ఉందో ఇక వీటిని మార్ట్గేజ్ చేసి తనఖా పెట్టి డబ్బులు తీసుకొని ఇచ్చే ప్రాసెస్లో అటు తీసుకొని డబ్బులు మార్చి చేస్తూ ఇక ఒకదాని వెంట ఒకటి చేసుకుంటా వెళ్ళిపోయారు. సో ఈ విధంగా ఇద్దరు కూడా కలిపి చేయడం జరిగింది అన్నమాట. ఇద్దరు ముద్దాయిలు 30 అడిగి నాకు అర్థం కాదు ఎంతమంది ఎన్ని కార్లు ఎంతమంది కార్లను కుదువు పెట్టుకున్నారంటారా? 15 మందిని పెట్టుకున్నారు. 15 మంది దగ్గర నుంచి చేశారు. సో వాళ్ళకి మీకు రావచ్చు అనుమానం రావచ్చు, ఇప్పుడు వాళ్ళ దగ్గర కుదవబెట్టి డబ్బులు తీసుకున్నారు కదా మళ్ళీ వాటికి ఏమవుతుందని. సో ఆ ముద్దాయి వాళ్ళందరికీ కూడా ఒక నిర్ణీత సమయం తీసుకొని వాళ్ళందరికీ ఆ డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి వాళ్ళకి బాండ్స్ ఇవ్వటమో చేయటమో ఆయన వాళ్ళకి చేసే విధంగా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు అన్నమాట. అవును, అంటే ఇదంతా లేదు, వాళ్ళకి తెలియకుండానే జరిగింది అది. దాదాపు ఇదంతా కూడా మనకు జనవరి నుంచి స్టార్ట్ చేశాడు, బట్ ఈ మార్ట్గేజ్ చేయడం జూన్ నుంచే మొదలు పెట్టాడు అనమాట. అంతా ఇట్ ఈజ్ ఓన్లీ 3 months నుంచే జరుగుతూ ఉంది. సో కాబట్టి అంత వెంటనే కాలేదు, ఆ విధంగా ఇవ్వట్లేదని చెప్పి మనకి కంప్లైంట్ రావడంతో మనము విచారణ మొదలు పెట్టాం. చేస్తే ఇన్ని ఉన్నాయని చెప్పి తెలిసిందనమాట. సో ఇప్పుడు ఆ ఓనర్లందరూ కూడా మనం ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి వాళ్ళ కార్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంతే యావరేజ్గా 2 కార్లు అయితే అట్లా చేస్తాం కదా. ప్రస్తుతానికి ఇంతే ఉన్నాయి, ఇంకా లేవు. మనం వేరే 2 wheelers చూడాల్సి ఉంది కొంచెం. ప్రస్తుతానికి అయితే కార్లకి ఎంత పడుతుంది. ఓకేనా? ఇంకా ఈ ఏటీఎం దానికి సంబంధించి ఆ కేరళలో పట్టుబడిన ముద్దాయిలు మన ముద్దాయిలు ఒకరు కాదండి, వాళ్ళు సెపరేట్ గ్యాంగ్. అయితే అందరూ కూడా హర్యానా స్టేట్కి సంబంధించిన వాళ్ళే, నూ డిస్ట్రిక్ట్ సంబంధించి. సో మనకు కూడా దాంట్లో కొన్ని క్లూస్ వర్కౌట్ చేస్తున్నాం. త్వరలో వీళ్ళంత త్వరలో వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము. కానీ అది డిఫరెంట్ గ్యాంగ్. అంటే మన టీంని కూడా అక్కడ పంపించడం జరిగింది, మన వాళ్ళు అక్కడ విచారించారు కూడా. సో వాళ్ళకి వాళ్ళు డిఫరెంట్ అన్నమాట. అందరూ ఒకే డిస్ట్రిక్ట్, వీళ్ళందరూ కూడా మేవాత్ నూ డిస్ట్రిక్ట్ వాళ్ళు, హర్యానా. వీళ్ళు ఎట్లా ఉందంటే దాదాపు 15 గ్యాంగ్స్ ఆపరేట్ చేస్తాయంట వాళ్ళు. మొత్తం 15 గ్యాంగ్లు, ఒక్కొక్క గ్యాంగ్ 10 మంది ఉంటారు. అంటే దాదాపు 150 మంది నుంచి 200 మంది, ఇంకా ఎక్కువ మందే. వాళ్ళకి ఇదే అఫెన్స్, ఇదే ఎంఓ. అంతా కంటైనర్లో వెహికల్ వేసుకొని రావటం, ఆ వెహికల్ తోటి ఏటీఎం పోవటం, ఎస్బీఐ ఏటీఎంస్ ఎస్పెషల్లీ
వాటిని గ్యాస్ వెల్డర్ తోటి కట్ చేసి చేయటం. ఇదంతా కూడా ఒక 10 నిమిషాల లోపల ఒక అఫెన్స్ అయిపోతుంది. వాళ్ళకి వస్తారు, లోపలికి వెళ్తారు అండ్ ఒకసారి చూసుకుంటారు, వెళ్తారు. వెళ్ళగానే కెమెరాస్కి బ్లాక్ పెయింట్ మాస్క్ చేస్తున్నారు. ఏదైతే అలారం మోగే సర్క్యూట్ బోర్డు ఉందో సర్క్యూట్ బోర్డు కట్ చేస్తున్నారు. సో వేరే ఇంటర్నల్ సెన్సరీ బేస్డ్ అలార్మ్స్ తోటి ముంబై బ్రాంచ్కి వెళ్ళి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పడుతుంది. సో మన వాళ్ళు వెళ్ళే లోపల వాళ్ళు 10 నిమిషాల లోపల అఫెన్స్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో చాలా ప్రొఫెషనల్, బాగా ట్రైన్డ్ గ్యాంగ్స్. సో వన్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు, టక్కన వెహికల్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక కంటైనర్ ఉంటుంది. మొన్న నమ్మకల్లో కూడా చూసాం, కేరళలో కూడా. ఆ కంటైనర్లోకి వెహికల్ ఎక్కించేసి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో మనం కూడా చేస్తాం, వెహికల్ ఎటుపోయిందని ట్రేస్ చేస్తాం. ఇంకా కొంచెం లీడ్స్ రావాల్సింది, వర్క్ చేస్తాం మనం కూడా. ఓకే అండి, నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మనకు కమిషనర్ కూడా ముందున్న నందని కూడా కలెక్టర్ గారు చెప్పారు, మనకున్న కొన్ని కెమెరాస్ అన్ని కూడా రీసెంట్గా రోడ్ వైడనింగ్ ఏమైందంటే ఆ పోల్స్ అన్ని కూడా తీసేయడం, అవన్నీ చాలా కెమెరాస్ నాన్ ఫంక్షనల్ అయిపోయినాయి. సో ఇప్పుడు వాటన్నిటిని కూడా రెస్టోర్ చేయడానికి కొంత బడ్జెట్ కూడా ఉంది, మాట్లాడాము, దాని గురించి వర్క్ చేస్తాము. అదే కాకుండా కొత్త కెమెరాస్ పెట్టేదాని గురించి కూడా చీఫ్ హౌస్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డీజీ సార్ వాళ్ళ నుంచి. సో గవర్నమెంట్ లెవెల్లో మొత్తం అంతా రాష్ట్రం అంతా కూడా ఎక్కువ కెమెరాలు అమర్చాలో చేయాలనే దాని మీద అయితే మన జిల్లా నుంచి కూడా దాదాపు ఒక 2000 ప్రదేశాల్లో కెమెరాస్ పెట్టాలని చెప్పి మనం రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. అదే కాకుండా మనం ప్రైవేట్ పార్టీస్తో కూడా వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా అంటే అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళతో కూడా కెమెరాస్ పెట్టించే విధంగా అదొకటి చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెమెరాస్ ఉన్నాయో అవన్నీ ఏమవుతున్నాయంటే కెమెరాస్ అన్నీ వాళ్ళు వాళ్ళ షాప్లోకో కేవలం వాళ్ళ డోర్ ముందు వరకు ఉండేటట్లే పెడతారు. సో కాబట్టి వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి కొంచెం మన రోడ్డు మీదకి వ్యూ కనిపించే విధంగా కూడా చేస్తున్నాం. ఆల్రెడీ చేసాం, లాస్ట్ 4 రోజుల నుంచి కూడా దాదాపు ఒక 60-70 కెమెరాస్ దాకా చేస్తున్నాం. కడప టౌన్లో కూడా చేస్తున్నాం ఇట్లా అన్ని చోట్ల. సో దట్ ఉన్న కెమెరాస్ కూడా మనకు కొన్ని హెల్ప్ అవుతాయని ఎక్స్ట్రా 2000 కెమెరాస్, కొత్త కెమెరాస్ కూడా మనము ప్రపోజల్ అంటే రిక్వెస్ట్ పెట్టాము. అట్లే కడపలో కూడా వేరే వాళ్ళు మనకు కెమెరాస్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు, ప్రొద్దుటూరులో. సో వీలైనంత త్వరలో ప్రొద్దుటూరులో కూడా దాదాపు ఇంకొక 70-80 కెమెరాస్ కొత్తగా పెట్టించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ విధంగా అయితే కొంచెం కాంక్రీట్గానే ఎఫర్ట్స్ చేస్తున్నాము కెమెరాస్ పెంచేదానికి. త్వరలోనే ఆ విధంగా అవి అయ్యేటట్టు చూస్తామండి. ఏమవుతుందంటే కొంచెము సేఫ్ యూసేజ్ ఆఫ్ జెనరేటింగ్ స్టిక్స్, డిటోనేటర్స్ కావట్లేదు. దానికి సంబంధించి నిన్న మనం రైడ్ చేసినప్పుడు కూడా ఒక పర్సన్ దగ్గర దాదాపు 3 బాక్స్ జెనరేటింగ్ స్టిక్స్ మనం పట్టుకోవడం జరిగింది. అట్లాగే 5 బాక్సెస్, అట్లాగే 3 బాక్సుల జెనరేటింగ్ స్టిక్స్, 5 బండల్స్ ఆఫ్ డెటోనేటర్స్ పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళందరి మీద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. సో దట్ అలా తీసుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా ఏమంటాము వాటిని ప్రాపర్గా చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే కరెక్ట్ తెచ్చుకోవచ్చు. కానీ తెచ్చుకున్నప్పుడు ఆ కన్సర్న్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళ ప్రెజెన్స్ వాళ్ళ ఇదిలో జరగాల. సో ఆ విధంగా జరగకుండా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వైలేట్ అవుతున్నాయి. సో అందుకని వాళ్ళ మీద అప్రోప్రియేట్గా ఎక్స్ప్లోజివ్ యాక్టివ్ వాటి రూల్స్ కింద మనం వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. నిన్న రైడ్ చేసాం, ఈరోజు కూడా అన్నీ కూడా అటువైపు చెక్ చేస్తున్నాము, చేసి అప్రోప్రియేట్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.